సో మీరు కూడా వీక్‌నెస్‌ని మెన్షన్ చేయకండి. వన్స్ వాళ్ళు అడిగితేనే మీ వీక్‌నెస్‌ని మెన్షన్ చేయండి. ఇంటర్వ్యూ పెద్దగా టఫ్ ఏమి ఉండదు. ప్లీజ్ మీరు ఎక్కువ టెన్షన్ తీసుకోకండి. ఎక్కువ భయపడకండి. ఇంటర్వ్యూ చాలా స్మూత్‌గా వెళ్తుంది. మనకి ఎంతొచ్చు అని మనం అక్కడ చెప్తాము. దాన్ని బట్టే ఇంటర్వ్యూ ఉంటుంది. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెట్స్ టాక్ ముచ్చట్లు. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మన ముచ్చట్లు ఏంటంటే, నా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను. మీరు అసలు ఇంటర్వ్యూని ఫేస్ చేసేటప్పుడు అస్సలు భయపడకండి. అండ్ స్మైల్ అనేది మ్యాండేటరీ అనమాట. మీరు ఎప్పుడు స్మైల్ చేస్తూనే ఉండాలి. ఇంటర్వ్యూ ఎలానో ఉంటుంది, ఏమవుతుందో ఏమో అదే టెన్షన్ పెట్టుకోకండి ఫస్ట్ అయితే. అండ్ మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుందని చెప్పి. ఫస్ట్ నాకైతే సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగారు. ఆ ఇంటర్వ్యూవర్కి నేను హాయ్ చెప్పాను. అండ్ దెన్ గ్రీటింగ్స్ ఇచ్చానమాట. లైక్ నాకు ఇంటర్వ్యూ కరెక్ట్గా 4 లోపల అయిందనమాట. సో నేనైతే హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పాను. అండ్ దెన్ ఐ జస్ట్ షేర్డ్ మై self introduction, like my name is Shravanti. I'm from Tirupati and I completed my graduation so and so on college with a 77 percentage, and I intermediate in so and so on college. I completed my SSC. I mentioned my percentage as well. I mean మాకు CGPA ఉండేది 8.3 percentage అని మెన్షన్ చేశాను. And I mentioned my hobbies and strengths. I didn't mention my weakness. సో మీరు కూడా వీక్‌నెస్‌ని మెన్షన్ చేయకండి. వన్స్ వాళ్ళు అడిగితేనే మీ వీక్‌నెస్‌ని మెన్షన్ చేయండి. మీ వీక్‌నెస్ వాళ్ళకి స్ట్రెంగ్త్ అయి ఉండాలి. ఓకేనా? అలా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఐ మెన్షన్ మై ప్రాజెక్ట్, లైక్ నేను బీటెక్ ఫైనల్ ఇయర్‌లో ఏ ప్రాజెక్ట్ అయితే చేశానో ఆ ప్రాజెక్ట్‌ని మెన్షన్ చేశాను. నాది బ్రాంచ్ ఈసీఈ. బట్ వాళ్ళు అడిగారు, ఇప్పుడు ఈసీఈ కదా, మరి ఎందుకు ఐటీ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నారు అని కూడా అడిగారనమాట. సో ఐ మెన్షన్డ్ లైక్ ఓపెన్‌గా ఆన్సర్ చేశానండి ఆ విషయంలో అయితే. బికాస్ నాకు స్టార్టింగ్ ఐ డోంట్ నో వాట్ బ్రాంచ్ ఐ హ్యావ్ టు సెలెక్ట్. అండ్ సమ్ ఆఫ్ ది సీనియర్స్ సజెస్టెడ్ ఈసీఈ బెస్ట్ అని చెప్పి. బికాస్ బోత్ హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ ఎటు సైడ్ అయినా వెళ్ళచ్చు. వీ హ్యావ్ అన్ ఆపర్చునిటీ. సో ఈసీఈ తీసుకోండి అని చెప్పారు. సో నేను ఇదే మెన్షన్ చేశాను. ఐ డోంట్ నో లైక్ ఇప్పుడు ఇలా చెప్తే వర్కౌట్ అవుతుందో లేదో, బట్ హానెస్ట్లీ నేను ఇదే మెన్షన్ చేశాను అనమాట. అండ్ దెన్ హీ జస్ట్ స్మైల్డ్. నాకు కొంచెం ఇంకా కంఫర్టబుల్‌నెస్ వచ్చిందనమాట. లైక్ అది చెప్పిన తర్వాత. లైక్ ఐ మెన్షన్డ్ జావా, హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, ఎస్‌క్యూఎల్. ఐ హ్యావ్ నాలెడ్జ్ ఇన్ కోర్ జావా అని మెన్షన్ చేశాను. సో కోర్ జావా అంటే ఏంటి? లైక్ బేసిక్స్ వచ్చి ఉండాలన్నమాట. లైక్ బేసిక్స్ టు ఇంటర్మీడియట్ లెవెల్ వచ్చి ఉండాలి. అడ్వాన్స్ లెవెల్ రాదు అని చెప్పి నేను అక్కడ మెన్షన్ చేశాను. దెన్ హీ స్టార్టెడ్ ఆస్కింగ్ అబౌట్ జావా క్వశ్చన్స్ అనమాట. కోర్ జావానే అడిగారు. నేను మీకు ఏం చెప్పాలి అని అనుకుంటున్నానంటే, మీకు ఏది వచ్చో, మీరు ఎందులో స్ట్రాంగ్గా ఉన్నారో మీరు అదే మెన్షన్ చేయండి. బికాజ్ వాళ్ళు అందులో నుంచే అడుగుతారు. ఇంటర్వ్యూ పెద్దగా టఫ్ ఏం ఉండదు. ప్లీజ్ మీరు ఎక్కువ టెన్షన్ తీసుకోకండి, ఎక్కువ భయపడకండి. ఇంటర్వ్యూ చాలా స్మూత్గా వెళ్తుంది. మనకి ఎంతొచ్చు అని మనం అక్కడ చెప్తాము. దాన్ని బట్టే ఇంటర్వ్యూ ఉంటుంది. సో ప్లీజ్ మీరు అస్సలు భయపడకండి. ఇప్పుడు అండ్ దెన్ కన్‌స్ట్రక్టర్ అంటే ఏంటిది? లూప్స్ కాన్సెప్ట్స్ అడిగారు. అండ్ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ ఉంటాయి కదా! ఇఫ్ ఎల్స్ కండిషన్స్ గురించి అడిగారు. ఫస్ట్ దే ఆస్క్డ్ అబౌట్ వాట్ ఈస్ జావా. ఆ తర్వాత డిఫరెన్సెస్ అడిగారు. జేడీకి, జేవీఎం, జేఆర్ఈకి డిఫరెన్సెస్ అడిగారు. వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఫర్ లూప్ అండ్ వైల్ లూప్ అడిగారు. ఇలా కండిషన్ స్టేట్మెంట్స్ గురించి అడిగారు. అండ్ దెన్ ఊప్స్ కాన్సెప్ట్స్ అడిగారు. ఊప్స్ కాన్సెప్ట్స్లో టైప్స్ ఏంటిది? టైప్స్ అంటే ఎన్క్యాప్సులేషన్, పాలిమార్ఫిజం ఇవి ఉంటాయి కదా, అబ్స్ట్రాక్షన్ ఇలా ఉంటాయి కదా. మీరు టైప్స్ పెట్టిన తర్వాత లైట్‌గా వాట్ ఈస్ వాట్ అన్నట్టు మెన్షన్ చేయండి. అండ్ దెన్ దే విల్ ఆస్క్ అబౌట్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఎగ్జాంపుల్స్ గురించి అడుగుతారు. అండ్ ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ విత్ కోడింగ్, ఆ తర్వాత వాళ్ళు కోడింగ్‌కి మూవ్ అవుతారు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ కోడింగ్, దెన్ జస్ట్ మెన్షన్ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ కోడింగ్. మీరు ప్రతి మాట చాలా పర్టికులర్‌గా ఆలోచించి చెప్పాలి. అండ్ నాకు నో, ఐ డోంట్ నో అలా చెప్పకూడదు. ఐఎమ్ జస్ట్ నో ద బేసిక్స్ ఆఫ్ ఇట్. సో నాట్ అవేర్ అన్నట్టు చెప్పాలన్నమాట. డైరెక్ట్ మొహం మీద నో, ఐ డోంట్ నో అలా
చెప్పొద్దు. అండ్ వాళ్ళు ఇంకేం క్వెషన్స్ అడిగారంటే ఓవర్ రైడింగ్, ఓవర్‌లోడింగ్ అడిగారు. అండ్ దెన్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్‌లో బేసిక్స్ అడిగారనమాట. వాట్ ఈస్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అండ్ వాటిల్లో మీరు ఏమేమి యూజ్ చేస్తారు? ఇప్పుడు కలరింగ్ వేయటానికి ఏం యూజ్ చేస్తారు? వై డూ యూ వాంట్ టు యూజ్ సీఎస్ఎస్ అనేసని అడుగుతారు. ఆ తర్వాత మీకు సీఎస్ఎస్, హెచ్‌టీఎంఎల్ ఉంటే మీరు కంప్లీట్ చేసేయొచ్చా అని అడుగుతారు. నో చెప్తాం. నో చెప్పాలి. బికాజ్ విత్ ఓన్లీ ద హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ మీరు జస్ట్ బేసిక్ స్ట్రక్చర్ గీయగలుగుతాం అంతే. సో మనకి ఇంకా కంప్లీట్ ఫీచర్స్ అవన్నీ కావాలి అనుకుంటే యూ షుడ్ మూవ్ టు జావా స్క్రిప్ట్, రియాక్ట్ జేఎస్ అలా మీరు చెప్పాలన్నమాట. జస్ట్ చిన్నవి నేర్చుకోండి అందులో. అండ్ దెన్ వాళ్ళు ఇంతవరకు వీటిల్లో అడిగారు. ఆ తర్వాత ఎస్‌క్యూఎల్ గురించి అడిగారనమాట. స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, పర్టికులర్గా ఒక స్టేట్మెంట్ గురించి అడిగారు. నాకు అది గుర్తులేదు ఇప్పుడు. ఆ తర్వాత అయితే జాయిన్స్ గురించి అడిగారనమాట. ఇన్నర్, ఔటర్ జాయిన్ అవి ఉన్నాయి కదా, వాటి జాయిన్స్ గురించి అడిగారు. నన్ను కంప్లీట్ కోడింగ్ ఏం అడగలే అనమాట. ఎస్‌క్యూఎల్‌లో కొన్ని క్వెరీస్ ఇచ్చారు, లైక్ సింపుల్ క్వెరీసే. జాయిన్స్, ఇన్నర్ జాయిన్ బేస్ చేసుకొని ఒక క్వెరీ రాశాను. అండ్ దెన్ లైక్ ఈ కౌంట్, డిస్టింక్ట్ ఇవి ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసుకొని ఒక చిన్న క్వెరీస్ అంతే. పెద్దవైతే నాకేం అడగలేదు, హానెస్ట్‌గానే చెప్తున్నా నేను. ఆ తర్వాత అయితే ఫారెన్ కీ, ప్రైమరీ కీస్ వీటి గురించి అడిగారనమాట. ఇవన్నీ వాళ్ళు అడిగారు. నేనైతే ఇందులో ఒక 90% బికాజ్ నాకు ఏమొచ్చో నేను అదే మెన్షన్ చేశాను కాబట్టి వాళ్ళు నాకు తెలిసిన దాంతోనే అడిగారు. సో నేను అవే చెప్పాను. అండ్ ఫైనలీ ఐ గాట్ సెలెక్టెడ్. అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు అండ్ నా ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే తెలుసు. అండ్ ఐ హోప్ ఈ వీడియో కూడా మీ అందరికీ యూజ్ అవుతుందని చెప్పి నేను మళ్ళీ చెప్తున్నాను. ప్లీజ్ మీరు అసలు ఇంటర్వ్యూ అంటే అస్సలు భయపడకండి. ప్లీజ్ బీ కూల్ అండ్ కామ్. ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. మనం అనుకున్నట్టే అన్నీ జరుగుతాయి. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఓకే, ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ప్లీజ్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ గైస్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ సెషన్లో చెప్పండి. నేనైతే మీకు వీడియోస్ చేసి షేర్ చేయడానికి రెడీగా ఉన్నాను అండ్ ఫుల్ ఎక్సైటెడ్గా కూడా ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ద లవ్ అండ్ సపోర్ట్ అండ్ కేర్. అండ్ మీకు చెప్పడం మర్చిపోయాను, నౌ వీఆర్ నియర్ టు 500 ఫాలోవర్స్. ఏ చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. మీరందరూ సపోర్ట్ చేయడం వల్ల ఇంత దూరం వస్తున్నా అనమాట. అండ్ వీడియోస్ అయితే డిలే అవుతూనే ఉన్నాయి. దానికైతే రియలీ సో సారీ. అలా టచ్ చేయాలి, లేదంటే కమ్మలు పోతాయి అని చెప్పి చిన్నప్పటి నుంచి ఒక చిన్న మూఢనమ్మకం అనమాట. సో ఇన్ ద నెక్స్ట్ వీడియోస్ ఆర్ నెక్స్ట్ వ్లాగ్స్.